హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మ. ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ appeared in the Hindu newspaper today, relevant to GS పేపర్ 2 ఆఫ్ అవర్ ఎగ్జామినేషన్. పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మ. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా పూర్తి స్థాయిలో బేసిక్స్ నుంచి ఆల్ డైమెన్షన్స్ నుంచి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి, మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. మరి మన ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అమ్మ. మన ద హిందూ అనాలిసిస్ వెనక కానీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలజ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి వీడియోస్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. This particular article is talking about an important idea of simultaneous elections, or I can say one nation, one election scheme that was devised by the incumbent government, the present government at the center. The year 2014, 2014లో BJP-led NDA coalition formed government at the center with Narendra Damodar Das Modi as its prime minister. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బీజేపీ లీడ్ పార్టీగా ఉన్నటువంటి ఎన్డీఏ కోయిలేషన్, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బిగినింగ్ ద డే, ద ప్రెజెంట్ గవర్నమెంట్ ఎట్ ది సెంటర్ ఈజ్ పుషింగ్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. భారతదేశంలో వివిధ శాఖలని, వివిధ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటిని కేంద్రీకృతం చేసేటటువంటి ప్రయత్నము చేయడం జరుగుతుంది. అండర్ ఎ రెటరిక్ నేమ్డ్, అండర్ ఎ నెరేటివ్ నేమ్డ్, అండర్ ఎన్ ఎక్స్ప్రెషన్ నేమ్డ్ వన్ నేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఐడియా ఆఫ్ వన్ నేషన్? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రీసెంట్ టైమ్స్లో there was an emergence of some expressions like one nation, one tax, one nation, one market, one nation, one ration card, one nation, one election. సో ఇలాంటి చాలా రెటరిక్స్తో, ఇలాంటి చాలా ఎక్స్ప్రెషన్స్తో గవర్నమెంట్ ముందుకు రాబోతుంది. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఎయిమ్ బిహైండ్ దోస్ ఎక్స్ప్రెషన్స్? టు సెంట్రలైజ్ ఎవ్రీ పాసిబుల్ సిస్టమ్, ఎవ్రీ పాసిబుల్ ఆస్పెక్ట్ త్రూ విచ్ ఇండియా ఈజ్ బీయింగ్ గవర్న్ నౌ. భారతదేశ పరిపాలనా విధానం ఏదైతే ఉందో దాన్ని కేంద్రీకృతం చేసేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉండబడేటువంటి జరుగుతుందన్నమాట. మరి ఈ అన్ని ఎక్స్ప్రెషన్స్లో ఒక ఇంపార్టెంట్ ఐడియా, దట్ ఈజ్ వన్ నేషన్, వన్ ఎలక్షన్. దీని గురించి మనం ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ద్వారా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాంప్రహెన్సివ్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద సెంట్రల్ ఐడియా బిహైండ్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ సిస్టమ్ కానీ, వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ దిస్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ సిస్టమ్, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ దిస్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ సిస్టమ్, అండ్ ఈవెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద గ్లోబల్ సినారియో. వేరు ప్రపంచ దేశాల్లో ఎలాంటి ఎలక్షన్ సిస్టమ్ అనేటువంటిది ఫాలో అవుతున్నారు, స్కెడ్యూల్ ఆఫ్ ఎలక్షన్స్ని ఫాలో అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా we need to look at various recommendations by various bodies like లా కమిషన్ కానీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కానీ, నీతి ఆయోగ్ కానీ, వాళ్ళు ఈ విషయంలో ఎలాంటి రికమెండేషన్స్ ఇచ్చారు, ఇలా పూర్తి స్థాయిలో కూలంకషంగా దిస్ పర్టికులర్ టాపిక్ని అర్థం చేసుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ లెట్ us try to understand the central idea of one nation, one election. It is simply synchronizing or aligning the schedules of Lok Sabha elections and elections to state legislative assemblies. Let me explain in a very easy manner. సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, చూడండి. I hope all of you know that India follows representative democracy. Whenever I say this word democracy, పవర్ అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉంది? పీపుల్ చేతిలో ఉంది. ద పవర్ టు మేక్ లాస్ ఎవరి చేతుల్లో ఉంది? పీపుల్ చేతిలో ఉంది. But do you think all of us are directly involving in the law making? చట్టాలు చేయడంలో మనందరం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నామా? ఇన్వాల్వ్ అవ్వట్లేదు. వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఎలక్టింగ్ సమ్ రిప్రజెంటేటివ్స్. మా తరపున చట్టాలు చేయండి అయ్యా, మా వెల్ఫేర్ కోసం డెసిషన్స్ తీసుకోండి అయ్యా, మాకు ఏది మంచిదో ఏది చెడో ఆలోచించి నిర్ణయాలతో ముందుకు రండి అయ్యా అని చెప్పి కొంతమంది రిప్రజెంటేటివ్స్ని, ప్రజాప్రతినిధుల్ని మనం ఎన్నుకుంటున్నాం. ఎన్నుకొని మనం వాళ్ళకి ఎక్కడ పంపిస్తున్నాం?
వేరియస్ లా మేకింగ్ బాడీస్ పంపిస్తున్నాం. వీఆర్ ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ లోక్సభ విచ్ ఇస్ ద లోవర్ హౌస్ ఆఫ్ అవర్ పార్లమెంట్. పార్లమెంట్ యొక్క దిగువ సభ, ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఎన్నికవుతారు. అండ్ వీఆర్ ఆల్సో ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రాష్ట్ర విధాన సభ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ని కూడా మనం ఎన్నుకోవడం అనేటువంటి జరుగుతుంది. మన స్టేట్ స్పెసిఫిక్ రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. వేరాస్ మన సెంటర్ స్పెసిఫిక్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి చట్టాలు ఎవరు చేస్తారు, లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇట్ ఈస్ అల్టిమేట్లీ ద పీపుల్ హూ ఆర్ ఎలక్టింగ్ దీస్ రిప్రజెంటేటివ్స్ and these people are empowering these representatives to take decisions, to make acts on behalf of all of us. మా తరపున మా శ్రేయస్సు కోసం, మా సంక్షేమం కోసం మీరు చట్టాలు చేయండి అని చెప్పి మనం ఇది అవ్వడం అనేది జరిగింది. రిప్రజెంటేటివ్ డెమోక్రసీని ఇండైరెక్ట్ డెమోక్రసీ అని కూడా అంటాం. ఎందుకంటే ప్రజలు డైరెక్ట్గా వే ఆఫ్ గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి, ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్ ద్వారా గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడి వరకు. అయితే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి మనం లోక్సభ ఎన్నికల్లో భాగంగా లైన్లో నిల్చొని, క్యూలో నిల్చొని లోక్సభ సభ్యులు, ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటు అనేటటువంటిది వేసి వాళ్ళని ఎన్నుకుంటున్నాం. అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి చెందినటువంటి సభ్యులు, ఎమ్మెల్యేస్, మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనం లైన్లో నిల్చొని ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది. బట్ దెర్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇష్యూ విత్ రెస్పెక్ట్ టు దీస్ ఎలక్షన్స్ ఆర్ we don't have any synchronization or alignment of the schedule of these elections. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే లోక్సభ ఎన్నికలు అనేటువంటి ఒకసారి జరుగుతున్నాయి, అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చెందినటువంటి ఎన్నికలు అనేవి ఒకసారి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రాన్ని చూడండి. గత సంవత్సరం 2023లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరిగినాయి. బట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎన్నుకునేటటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు జరగబోతున్నాయి, ఈ సంవత్సరం 2024లో జరగబోతున్నాయి అన్నమాట. సో వాట్ డస్ దిస్ పర్టిక్యులర్ ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎగ్జాంప్లిఫై? వాట్ డస్ దట్ ఇండికేట్? ఇట్ ఈస్ సింప్లీ కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఫర్ లోక్సభ, కండక్టింగ్ ద ఎలక్షన్స్ ఫర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ సైమల్టేనియస్లీ. అంటే ఒకేసారి ఈ 2 ఎన్నికలు అనేటటువంటివి జరగాలి అనేటటువంటి ఐడియానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఐడియాగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. బట్ నా వై డు వి డోంట్ హ్యావ్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ ఇన్ ప్రాక్టీస్? ఇప్పటికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సిస్టమ్ ఎందుకు లేదు, ఒకేసారి ఎన్నికలు జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. హిస్టారికల్గా చూస్తే ఫస్ట్ 4 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పద్ధతిగానే జరిగినాయి. అంటే లోక్సభ ఎన్నికలు కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలకు కానీ సైమల్టేనియస్గా ఒకేసారి జరగడం అనేది జరిగింది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ నో దట్ 1947 ఆగస్ట్ 15th భారతదేశానికి స్వతంత్రం రావడం అనేది జరిగింది. ద ఇయర్ 1950 ఆన్ January 26th మన కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అవ్వడం అనేటువంటిది జరిగింది. దాన్నే మనం ఇప్పటికీ రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, మన భారతదేశాన్ని ఎలా వివరించింది, డిఫైన్ చేసింది? ఇండియా ఈజ్ సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. రిపబ్లిక్ అంటే దెర్ విల్ బి నో హెరిడిటరీ హెడ్ ఫర్ ఇండియా. అంటే ఇదర్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి దేశాధినేతగా కొనసాగుతాడు రిపబ్లిక్ అంటే. అండ్ దాంతోపాటు డెమోక్రటిక్ రిపబ్లిక్, ప్రజాస్వామ్యమైన ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఏర్పాటు అవ్వాలని చెప్పి అప్పుడు అనుకోవడం అనేటువంటి జరిగింది, అవునా కదా? అందుకే మనం యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఏదైతే ఉంటుందంటే ఒక నిర్దిష్టమైనటువంటి వయసు దాటిన ప్రతి ఒక్కరికి మనం ఓటు కల్పించడం అనేటువంటి జరిగింది. కుల, మత, భాష, లింగ ఎటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉందో దాన్ని లేకుండా, అటువంటి డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, వ్యత్యాసాలు ఏవైతే ఉంటాయో లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కును మనం కల్పించడం అనేటువంటి జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇన్ ది ఇయర్ 1952 1952లో ద ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ హ్యాస్ స్టార్టెడ్. ప్రజాస్వామ్య పండుగ ఏదైతే ఉందో అది మొదలైంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో జరగడం అనేటువంటిది జరిగింది. జనరల్ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. ఒక సంక్రాంతి లాగా, ఒక దీపావళి లాగా, లేకపోతే ఒక శ్రీరామనవమి లాగా పీపుల్ అందరూ కలిపి ఒక పండుగ లాగా ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. కొత్త బట్టలు వేసుకొని పోలింగ్ బూతులకి అందరూ లైన్ కట్టడం అనేటువంటిది జరిగింది. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇట్ సెల్ఫ్ డెమోక్రసీ వాజ్ యాక్చువల్లీ ఫెస్టివల్ ఇన్ ఇండియా. అదొక పెద్ద పండగ కింద మనం చెప్పొచ్చు. 1952లో ఎలక్షన్స్ ఫర్ లోక్సభ అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకేసారి జరగడం అనేటువంటిది జరిగింది. అండ్ సబ్సిక్వెంట్లీ 1957లో 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలు జరిగినాయో అప్పుడు కూడా ఎలక్షన్స్ సైమల్టేనియస్గానే జరిగినాయి. తర్వాత 1962లో ఎప్పుడైతే ఎన్నికలు జరిగినాయో అప్పుడు కూడా సైమల్టేనియస్గా జరిగినాయి.
తర్వాత 1967లో ఎప్పుడైతే ఎన్నికలు జరగడం అనేటువంటిది జరిగిందో అప్పుడు కూడా లోక్సభకి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగడం అనేటువంటిది జరిగింది. కానీ 1967 తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అండ్ చాలా సిగ్నిఫికెంట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కారణంగా లోక్సభ ఎన్నికలు ఒకసారి అండ్ దాంతోపాటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎన్నికలు ఒకసారి వివిధ రాష్ట్రాల్లో జరగడం మొదలైంది. సమ్ యాక్టివిటీస్ లైక్ డిఫెక్షన్, అంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను వేరే పార్టీకి గెలిచిన తర్వాత వేరే పార్టీకి జంప్ అయిపోవడం, ఇలా వేరే పార్టీకి జంప్ అయిపోవడం వల్ల ఏం జరిగింది, సరైనటువంటి మెజారిటీ లేక అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా కూలిపోవడం అనేటువంటిది జరిగింది. అవిశ్వాస తీర్మానాలు చాలా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబడడం అనేటువంటి జరిగింది. ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్ విరివిగా చాలా ఈజీగా యూజ్ చేయడం అనేటువంటిది జరిగేది. అండ్ దాంతోపాటు 1970లో లోక్సభ కూడా డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో వెంటనే మనం 1967లో ఎన్నికలు ఏవైతే జరిగాయో దాని తర్వాత ఎప్పుడు కండక్ట్ చేయాలి, 1972లో కండక్ట్ చేయాలి, కానీ వెంటనే 1971లో కండక్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం అనేది జరిగింది. సో ద ఎంటైర్ స్కెడ్యూల్, ద ఎంటైర్ రిథమ్ ఏదైతే ఉంటుందో దానిలో మిస్బ్యాలెన్స్ రావడం అనేటువంటిది జరిగింది, దానిలో డిఫరెన్సెస్ రావడం అనేటువంటిది జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో ఒక ఇయర్ ఎన్నికలు జరిగితే కేంద్రంలో ఎంపీ లోక్సభ ఎలక్షన్స్ ఒకసారి జరగడం, ఇంకో రాష్ట్రంలో ఇంకో సంవత్సరం జరగడం, ఇలా ఒక మిస్బ్యాలెన్స్ ఏర్పడింది. ఎలక్షన్ స్కెడ్యూల్లో ఒక నాన్ అలైన్మెంట్ అనేటువంటిది వచ్చింది. సో నౌ ద ప్రెజెంట్ ఇంక్యూమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాట్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు డూ, ఇట్ ఈస్ ట్రైంగ్ టు సింక్రనైజ్ ఆర్ అలైన్ ద ఎలక్షన్ స్కెడ్యూల్స్ ఇన్ ఇండియా. ద ఎలక్షన్స్ ఫర్ లోక్సభ, ద ఎలక్షన్స్ ఫర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకేసారి జరగాలి, దీనివల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనమాట. అందుకే గత సంవత్సరం సెప్టెంబర్లో 2023 సెప్టెంబర్ నెలలో ఒక హై లెవెల్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేసింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రామ్నాథ్ కోవింద్, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో దట్ పర్టికులర్ హై లెవెల్ కమిటీ రీసెంట్గా వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ లైక్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ కానీ, లేకపోతే ద ఫార్మర్ బ్యూరోక్రాట్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, లా కమిషన్ కానీ అందరి నుంచి రెస్పాన్సెస్ అడగడం అనేటువంటి జరిగింది. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ ఐడియా ఏదైతే ఉందో దీని వెనక అని చెప్పడం అనేది జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందుకే మనం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ని అర్థం చేసుకోబోతున్నాం. సో డీటెయిల్డ్గా ద బ్యాక్గ్రౌండ్, ద బ్యాక్ స్టోరీ పార్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు పూర్తి స్థాయిలో దిస్ ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని అండ్ దాంతోపాటుగా రిలవెంట్ అనాలిసిస్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాం, వినండి అమ్మా. సో ఫస్ట్ అప్, what exactly is the context behind this particular article? Last year in the month of September, the central government ఒక high level committee ఏర్పాటు చేయడం అనేది జరిగింది, which was headed by రామ్నాథ్ కోవింద్, former president of India. అండ్ ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది, టు ఎగ్జమైన్, టు లుక్ ఇన్ టు ద ఇష్యూ ఆఫ్ హోల్డింగ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫర్ ద లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ లోకల్ బాడీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్. వివిధ రాష్ట్రాల యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు కానీ, లోకల్ బాడీస్ ఎన్నికలు కానీ అండ్ దాంతోపాటు లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఒకేసారి జరిపే వెసులుబాటు ఎంతవరకు ఉంది, దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ సజెషన్స్ చెప్పండి అని చెప్పి ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. రీసెంట్గా ఈ కమిటీ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎలక్టోరల్ ప్రాసెస్ లైక్ వేరియస్ పొలిటికల్ పార్టీస్ కానీ, లా కమిషన్ మెంబర్స్ కానీ, అదర్ గ్రూప్స్ కానీ వీళ్ళందరికీ రెస్పాన్సెస్ అడగడం అనేటువంటి జరిగింది. మీ యొక్క అంచనాలు చెప్పండి, మీ యొక్క ఒపీనియన్స్ చెప్పండి. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి అండ్ లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరిగితే ఏం జరగచ్చు అంటారు, దానివల్ల లాభాలు ఉంటాయా నష్టాలు ఉంటాయా, మీ ఒపీనియన్స్ అనేటువంటి మాకు తెలియపరచండి అని చెప్పి అడగడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్లో అట్ అగైన్ ద వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఐడియా appeared in our headlines today. So ఈ కాంటెక్స్లో మనం ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ గురించి కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ రెలవెంట్ ఆస్పెక్ట్స్ గురించి కానీ మాట్లాడదాం, వినండి. సో నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఐడియా ఆఫ్ దిస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్? One nation, one election refers to the idea of holding simultaneous elections for state assemblies and the Lok Sabha. లోక్సభకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒకేసారి ఎన్నికలు జరిపేటటువంటి ఆలోచనే, ఆ ఐడియానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ సెపరేట్ అండ్ కంటిన్యూస్ ఎలక్షన్స్. మామూలుగా ఏం జరుగుతుంది, రెండింటికి ఎన్నికలు వేరువేరుగా జరుగుతున్నాయి అండ్ దేశంలో ఎలక్షన్ బజ్ అనేటువంటిది కంటిన్యూస్గా ఉంటుంది. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఒక ఎలక్షన్ జరగడం కానీ లేకపోతే ఏదో ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం కానీ ఈ విధంగా కంటిన్యూ అవుతూ రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఆలోచనలో ఉందన్నమాట. అండ్ వై దిస్ పర్టికులర్ ఐడియా వాజ్ మూటెడ్, వై దిస్ పర్టికులర్ ఐడియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ టు సింక్రనైజ్ ద టైమింగ్ ఆఫ్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అక్రాస్ ఆల్ స్టేట్స్. అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికలు అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపడం అండ్ టు రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పోల్స్ త్రూఅవుట్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా నెంబర్ ఆఫ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, దిస్ ఎలక్షన్ బజ్ ఏదైతే ఉందో, కంటిన్యూస్ ఎలక్షన్ బజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ సిస్టమ్ అయినటువంటి తీసుకురావాలనుకుంటున్నారమ్మా.
సో నౌ లెట్ us look at the historical background of this particular idea. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఐడియా ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎ నామ్ ఇన్ ఇండియా. ఒకప్పుడు ఒక రూల్ కింద ఉండేది. ఎప్పటి వరకు? 1967 వరకు. నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1952లో జరిగినాయి. అప్పుడు కూడా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి, లోక్సభకి ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది జరిగింది. అండ్ సెకండ్ జనరల్ ఎలక్షన్స్ 1957లో జరగడం అనేది జరిగింది. అప్పుడు కూడా ఒకేసారి జరిగినాయి. 1962లో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఒకేసారి జరగడం అనేది జరిగింది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినాయి. 1967లో కూడా సైమల్టేనియస్ గానే ఎలక్షన్స్ జరగడం అనేటువంటి జరిగింది. అప్పటి వరకు ఒక రూల్ కింద ఉండడం అనేటువంటి జరిగింది. బట్ కానీ డ్యూ టు ప్రీమేచ్యూర్ డిజల్యూషన్ ఆఫ్ సమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, మెచ్యూరిటీ పీరియడ్ అనేటువంటిది పూర్తి అవ్వకముందుగానే ప్రజలు ఎన్నాళ్ళ కాలం పాటు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి ఓటేయడం అనేది జరిగింది. రాబోయే 5 ఏళ్ళు మా యొక్క పాలనా బాధ్యత మీదే అని చెప్పి గవర్నమెంట్ ఎన్నుకుంటే ఇవేం చేసిన ఈ గవర్నమెంట్స్ డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది మొదలుపెట్టినాయి అనమాట. ఫర్ వేరియస్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెక్షన్స్ కానీ, అంటే ఒక పార్టీ ఫిరాయింపులు అంటాం. ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి రాజకీయ నాయకులు వెళ్తే ఎవరైతే గవర్నమెంట్ అప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పార్టీ తన యొక్క బలం ఏదైతే ఉందో అది కోల్పోయినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పొలిటికల్ పార్టీ దగ్గర ఇనఫ్ నెంబర్ ఏదైతే ఉందో లేనటువంటి పరిస్థితి. అప్పుడు నో కాన్ఫిడెన్స్ మోషన్ అపోజిషన్ పార్టీస్ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. సో అవిశ్వాస తీర్మానం, ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేక, సరినో అడిక్వేట్ నెంబర్ లేక ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది కూలిపోయేది. అండ్ ఇన్అడిక్వేట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది ఇంపోజ్ చేసేది. అఫ్ కోర్స్ అప్ టు సుప్రీం కోర్ట్స్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు వరకు. ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1994లో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ రూల్ యొక్క డెసిషన్ ఏదైతే ఉందో దట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ, అంటే దాని మీద విచారించే అధికారం కోర్టులకు ఉంది అని చెప్పడం అనేటువంటి జరిగింది. యథేచ్ఛగా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టానుసారం ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయకూడదు, పీపుల్ ఎలక్ట్ చేసినటువంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని కూలదొయ్యకూడదు అని చెప్పడం అనేటువంటి జరిగింది. ఇంకొకసారి దాని గురించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడదాం. వేరియస్ కోర్ట్ జడ్జిమెంట్స్ గురించి కూడా ఒక సిరీస్ కింద చేద్దాం. మీకు అప్పుడు పూర్తి స్థాయిలో అన్ని కోర్ట్ జడ్జిమెంట్స్ అర్థం అవుతాయి. అయితే 1967 తర్వాత జరిగినటువంటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ఈ సైమల్టేనియస్ ఎలక్షన్ సైకిల్ కంప్లీట్గా డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. ఆ రిథం పూర్తిగా కోల్పోవడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ 1970లో కూడా ఏకంగా లోక్సభ కూడా డిజాల్వ్ అవ్వడం అనేటువంటిది జరిగింది, మెచ్యూరిటీ పీరియడ్ తీరక ముందే కానీ. సో 1972లో ఎలక్షన్స్ జరగాల్సిన దానికి బదులు 1971లోనే జరగడం అనేటువంటి జరిగింది. దీని కారణంగా లోక్సభ ఎన్నికలు ఒకసారి, వేరు రాష్ట్రాల యొక్క ఎన్నికలు ఒకసారి, ఈ విధంగా కొనసాగుతూ రావడం అనేటువంటి జరిగిందనమాట. All these events led to the breakdown of the cycle of simultaneous elections in India. Simultaneous elections cycle and rhythm ఏదైతే ఉందో అది కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వడం అనేది జరిగింది, డిస్రప్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందమ్మ. So now, since we understood the historical backdrop or the backstory of this one nation one election system, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే let us look at some important arguments in favor of this particular system and some important arguments against this particular system. వన్ నేషన్ వన్ ఎలక్షన్ని లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఏ కారణాలను చూపించి సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఎగనెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఏ కారణాలను చూపించి వ్యతిరేకిస్తున్నారు తెలుసుకుందామా? వినండి. సో ఫస్ట్ లెట్ us look at arguments in favor of one nation one election or simultaneous elections. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏం చెప్తున్నారు అంటే ఫినాన్షియల్ బర్డెన్ అనేటటువంటిది తగ్గుతుంది. మామూలుగా లోక్సభ జనరల్ ఎలక్షన్స్ అనేటటువంటివి కండక్ట్ చేయాలంటే మొత్తం స్టేట్ ఎక్స్చెకర్ మీద 4,000 కోట్ల భారం పడుతుందంట సుమారుగా. వెరాస్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద స్టేట్స్, వేరు రాష్ట్రాల్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరపాలంటే 300 నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందంట. సో ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల ఏం చేయొచ్చు, ఈ బడ్డెన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us look at the స్టేట్ ఆఫ్ తెలంగాణ. 2023లో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయమ్మా. సో అప్పుడు వేరియస్ బ్యూరోక్రాట్స్ అండ్ దాంతోపాటు వేరియస్ స్టేట్ అఫీషియల్స్, లేకపోతే స్టేట్ పోలీసు, లేకపోతే టీచర్స్, ఇలాంటి వాళ్ళు ఈ ఎలక్టోరల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా? ఇన్వాల్వ్ అయినందుకు వీళ్ళకి కొంత ఎలోయన్స్ అనేటటువంటిది చెల్లించబడుతుందా లేదా? చెల్లించబడుతుంది. మళ్ళీ 2024లో కూడా ఏం జరుగుతుంది, లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దానిలో కూడా మరి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలా లేదా? ఇన్వాల్వ్ అవ్వాలి. మొత్తం అందరూ దీనిలో పార్టిసిపేట్ చేయాలి. మళ్ళీ వీళ్ళకి మరొకసారి ఎలోయన్స్ ఇవ్వాలా లేదా? తప్పకుండా ఇవ్వాలి. అవునా కదా? సో ఇలా 2 సార్లు ప్రతిదీ పేమెంట్స్ అనేటటువంటివి జరగకుండా ప్రభుత్వ నిధుల మీద బడ్డెన్ పడకుండా ఉండాలంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటివి జరగడం ఇంపార్టెంట్ అని చెప్పి కొంతమంది చెప్తారు. కేవలం వీళ్ళకి ఎలోయన్స్లు పే చేయడానికే కాదు, ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కానీ, లేకపోతే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎరాడికేట్ చేయడానికి కానీ, సెర్చ్ ఆపరేషన్స్ సోదాలు ఏవైతే ఉంటాయో వాటిని కండక్ట్ చేయడానికి కానీ చాలా ఖర్చు అవుతుంది. సో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, ఒకేసారి ఇవన్నీ చేయొచ్చు, 2 సార్లు పలుసార్లు చేయాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్తున్నారు అనమాట. అండ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ బై పొలిటికల్ పార్టీస్.
గవర్నమెంట్కి ఇంత ఖర్చు అయితే ఇంతకి కొన్ని కొన్ని 30 రెట్లో 50 రెట్లో పొలిటికల్ పార్టీస్కి ఈచ్ పొలిటికల్ పార్టీ ఖర్చు అవుతుంది. వాళ్ళ ఎన్నికల కోసం చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ వేరువేరుగా ఎన్నికలు జరిగితే వేరువేరుగా క్యాంపెయిన్స్ అనేటువంటి కండక్ట్ చేయాలి, వేరువేరుగా వాళ్ళు సోషల్ మీడియా లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టాలి. సో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా డ్రైన్ అవ్వడం అనేది జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ యొక్క మనీ కూడా డ్రైన్ అవుతుంది. సార్ పొలిటికల్ పార్టీస్ అంతా అవినీతి సొమ్ము సార్, లేకపోతే ఇంకెలాగో వస్తుంది, వాళ్ళకి రాంగ్ ఛానల్స్ ద్వారా వస్తుంది, బ్యాడ్ ఛానల్స్ ద్వారా వస్తుంది, బ్యాడ్ ప్లాట్ఫామ్స్ ద్వారా వస్తుంది మనీ, వాళ్ళకి ఖర్చు అయితే ఏంటి ప్రాబ్లం సార్ అని మీరు అనుకోవచ్చు. ఇది పెద్ద పొలిటికల్ పార్టీస్కి ఓకే, ద లార్జర్ బేస్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి ఓకే. స్మాలర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇంపాక్ట్ అనేటటువంటిది కలుగుతుంది అనమాట ఒకవేళ వేరువేరుగా ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ కింద మాత్రమే తీసుకుంటున్నానమ్మా. ఐ డోంట్ మీన్ దట్ జనసేన పార్టీ స్మాలర్ పొలిటికల్ పార్టీ, ఒక ఎగ్జాంపుల్ కింద మాత్రమే తీసుకుంటున్నాను. కంపారిటివ్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వీటన్నిటితో పోలిస్తే జనసేన పార్టీ చిన్న పార్టీ. చిన్న పార్టీ అంటున్నారంటే ఏదో సీట్లు లేవనో, లేకపోతే నాయకులు అంత బలంగా లేరనో, లేకపోతే కొత్తగా ఏర్పడిందో అనట్లా. ఫినాన్షియల్ రిసోర్సెస్ జనసేన పార్టీకి వీటితో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటాయి, అవునా కాదా? ఒకవేళ 2 సార్లు వేరువేరుగా ఎన్నికలు అనేవి జరిగినాయి అనుకోండి, జనసేన పార్టీ 2023లో క్యాంపెయిన్కి వేరుగా ఖర్చు చేయాలి, 2024లో తన లోక్సభ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పోటీ చేయిస్తే అప్పుడు కూడా వేరువేరుగా క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ వేరువేరుగా జరిగితే ఏమవుతుంది అంటే పెద్ద పార్టీస్కి ప్రయోజనం జరుగుతుంది, చిన్న పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రయోజనం జరగట్లేదు. దెర్ ఈజ్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. మామూలుగా అన్ని పొలిటికల్ పార్టీస్కి సమానమైనటువంటి రిసోర్సెస్ ఉంటేనే అవి ఈక్వల్గా ప్రజల్లోకి వెళ్ళగలవు. ప్రజల యొక్క మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని పొందగలవు, ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో అవి పొందగలవు, అవునా కాదా? సో కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఎక్కువ లాభం చేయకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా స్మాలర్ పొలిటికల్ పార్టీస్ అనే వాటికి మంచి జరగాలంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటటువంటి ఇంపార్టెంట్ అని చెప్పి కొంతమంది అంటారు. అండ్ రెడ్యూస్ డ్యూరేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో ఎలక్షన్స్ అనేటటువంటివి స్టార్ట్ అయ్యే 1 నుంచి 2 నెలల ముందు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎలక్షన్ కోడ్ని రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఈ ఎలక్షన్ కోడ్ ద్వారా కొన్ని ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అబాలిష్ చేస్తారు. విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆవిష్కరించకూడదు, విగ్రహాలకు పూల దండలు వేయకూడదు, లేకపోతే డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ప్రజెంట్ గవర్నమెంట్ చేస్తుందో దానికి అడ్డుకట్ట వేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ లాస్ట్ మినిట్లో అలాంటివి ఏమైనా జరిగితే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్గా ప్రజలు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన ఎలక్షన్ కమిషన్, అవునా కదా? సో ఒకేసారి ఎన్నికలు జరగకుండా వేరు టైమ్స్లో ఎన్నికలు జరిగితే మల్టిపుల్ టైమ్స్ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఇంపోజ్ చేయబడాలి. దానివల్ల వేరు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఆగిపోతాయి. దాన్ని పాలసీ పెరాలసిస్ అంటాం. There was a policy in place, there was a policy in enforcement, but it is actually paralyzed, cured. కానీ అది ఆపరేషనలైజ్ అవ్వడం అనేటువంటి జరగదు బికాస్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంపోజ్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఫెసిలిటేట్ ఫోకస్ ఆన్ గవర్నెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఇన్ ఎలక్షన్ మోడ్. మామూలుగా ఎక్కువ సార్లు ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అనేవి ఉంటాయి, అంటే ఎలక్షన్స్ అనేవి జరిగితే ఏం జరుగుతుందంటే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కూడా ఎలక్షన్ మోడ్లో పడిపోతాయి, ఎలక్షన్ బజ్లో పడిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు గవర్నెన్స్ మీద, పాలసీ మేకింగ్ మీద ఫోకస్ చేయడం జరగదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2023లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. అండ్ పీపుల్ ఓటెడ్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తమ మ్యాండేట్ని అప్పగించడం అనేది జరిగింది. మా తరపున పరిపాలన చేయండి నెక్స్ట్ 5 ఏళ్ళు అని చెప్పి ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిందో, కుదురుకుందో, వెంటనే ఏం జరుగుతుంది, 2024లో కేంద్రంలో అంటే మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటి ఎన్నికలు అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్టేట్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసే అవకాశం ఉంటుంది, తన యొక్క ప్రతినిధులు నిలబెట్టే అవకాశం ఉంటుంది, ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి నుంచే ఎన్నికలు జరుగుతున్నటువంటి నెలలోనే ఎన్నికల గురించి ఆలోచన చేస్తారు, ఎన్నికల గురించి ఎలాంటి స్ట్రాటజీ అనేటువంటిది ఉపయోగించాలి, ఎలాంటి క్యాంపెయినింగ్ అనేటువంటి చేయాలి, ఎలాంటి పొలిటికల్ నెరేటివ్తో ముందుకు రావాలి, సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆ నెలలో స్టార్ట్ చేస్తారు, లేకపోతే 3-4 నెలల ముందు స్టార్ట్ చేస్తారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు అయిన వెంటనే గవర్నమెంట్ రాదర్ దాన్ ఇన్వాల్వింగ్ ఇన్ టు ది గవర్నెన్స్ పాలసీ మేకింగ్లో కాకుండా నెక్స్ట్ ఈ సంవత్సరం జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ డెట్రిమెంటల్ టు ద వెల్ఫేర్ ఆఫ్ మాసెస్. సో ఒకేసారి ఎన్నికలు జరిగాయి అనుకోండి, ఇదే ఉండదు. సో చక్కగా ఆ సమయంలో మాత్రమే ఎన్నికల మీద ఫోకస్ చేసుకుంటారు, మిగిలిన సమయం అంతా
గవర్నెన్స్ మీద, పాలసీ మేకింగ్ మీద, పీపుల్ యొక్క వెల్ఫేర్ మీద ఆలోచనలు చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి వాదన అనమాట. అండ్ దాంతోపాటు అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల అని చెప్పి చెప్తున్నారు. ఎలా సార్ ఇంక్రీజ్ అవుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను. ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో భాగంగా డిఫరెంట్ అడ్మినిస్ట్రేటర్స్, డిఫరెంట్ బ్యూరోక్రాట్స్, డిఫరెంట్ అఫీషియల్స్ దే విల్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఎలక్టోరల్ ప్రాసెస్. స్టేట్ పోలీస్ కానీ, లేకపోతే సెంట్రల్ ఫోర్సెస్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, ప్రభుత్వోద్యోగులు కానీ, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు తప్పకుండా. మరి ఆ సమయంలో వాళ్ళకి ఏంటి మ్యాండేట్? టూ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, వాళ్ళ డే టు డే థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి, డే టు డే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి వాటిని. అండ్ దాంతోపాటు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ అనేటటువంటి జరిగే బాధ్యత కూడా, జరిపించే బాధ్యత కూడా వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వీళ్ళందరూ ఎలక్షన్స్ మీదే ఫోకస్ చేస్తూ ఉంటాయి మల్టిపుల్ టైమ్స్. సో డే టు డే అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి జరగవన్నమాట. పీపుల్కి అందాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, లేకపోతే అదర్ అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ కానీ, ఇవన్నీ ఒక ఫ్లోలో ఉండవన్నమాట. సో అందుకే ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అందరూ కలిపి ఒకేసారి పనిచేసుకుంటారు. మిగిలిన సమయంలో చక్కగా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. జాతీయ భద్రత కూడా ఇది చాలా అవసరం. మల్టిపుల్ టైమ్స్ ఎన్నికలు జరుగుతుండడం వల్ల డిఫరెంట్ స్టేట్స్ యొక్క పోలీసెస్ కానీ, లేకపోతే సెంట్రల్ ఫోర్సెస్ కానీ డిప్లాయ్ చేయబడతాయి అనమాట. సో ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేసేటటువంటి క్రమంలో మరి వీళ్ళందరూ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తే దేశ భద్రత ఏదైతే ఉంటుందో అది గాలికి వదిలేయబడుతుంది. దీన్ని కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్స్ కానీ, లేకపోతే మిలిటెంట్స్ కానీ అవకాశంగా తీసుకొని ఎన్నికల సమయంలో వాళ్ళ యొక్క నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫోకస్ ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి, వాళ్ళ మీద కాకుండా. నెక్స్ట్, రిడక్షన్ ఆఫ్ పాపులిస్ట్ మెజర్స్. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎన్నికలు జరగడం వల్ల పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆర్డర్ టు దేర్ డెస్పరేట్ టు కమ్ ఇన్ టు ద పవర్, ఏ పొలిటికల్ పార్టీ అయినా పవర్లోకి రావాలని చెప్పి డెస్పరేట్గా ఉండడం అనేది జరుగుతుంది, ఆతృతగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఆ ఆతృతలో తమది కానటువంటి చాలా ప్రామిసెస్ వాళ్ళు చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఇది ఫ్రీగా ఇస్తాం, అది చేస్తాం, మీకు టీవీలు ఇస్తాం, మీకు అది ఇస్తాం అని చెప్పి ప్రామిసులు చేయడం మొదలు పెడతారు. ఎన్నికలు ఎక్కువ సార్లు జరిగితే అన్ని ఫ్రీ ప్రామిసెస్ కానీ, లేకపోతే పాపులిస్ట్ మెజర్స్ అధికారంలోకి రావడానికి ఏది పడితే అది యథాలాపంగా ప్రామిస్ చేసేటటువంటి పద్ధతులు అనేటటువంటివి పెరిగిపోతాయి. అలా కాకుండా సైమల్టేనియస్గా ఎన్నికలు జరిగినప్పుడు ఒకేసారిగా ఎన్నికలు జరగడం అనేది జరిగింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఇలాంటివి తగ్గుముఖం పడతాయని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంక్రీజ్ ఆఫ్ వాటర్ టర్న్అవుట్. ఇలా 10 సార్లు ఎన్నికలు జరుగుతూ ఉంటే ఓటర్స్ కూడా అంత సముఖత చూపించరు. వాళ్ళు పనులు మానుకొని ఓటింగ్కి వచ్చేటటువంటి ఇది చూపించరు. ఒకేసారి 5 ఏళ్ళకి ఒకసారి జరిగింది అనుకోండి, ఎక్కువ మంది ఓటర్స్ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు సోషల్ హార్మోనీకి కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఎలక్షన్ బజ్ టైంలో ఎలా ఉంటుంది అంటే కమ్యూనల్ టెన్షన్స్ అనేటివి ఉంటాయి. క్యాస్ట్ పాలిటిక్స్ లాంటివి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డివైజ్ చేస్తారు. కులాన్ని ఉపయోగించి రాజకీయాలు చేయడం అనేటువంటి జరుగుతుంది, మతాన్ని ఉపయోగించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది, పాకిస్తాన్ చూపించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది, అయోధ్య రామాలయాన్ని చూపించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది, బాబ్రీ మసీదును చూపించి రాజకీయం చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ పీపుల్ యొక్క ఎమోషన్ని ట్రిగ్గర్ చేసే అంశాలు. వాటి కారణంగా కమ్యూనల్ రయాట్స్ కానీ, లేకపోతే విపరీతమైనటువంటి అల్లర్లు కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ది సోషల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో బ్రేక్ అవుతుంది, సోషల్ హార్మోనీ ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతుంది ఇన్నిసార్లు ఎన్నికలు జరగడం వల్ల. అలా కాకుండా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి అనుకోండి, ద సోషల్ డిస్రప్షన్ ఏదైతే ఉందో దట్ విల్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. 1 లేదా 2 మంత్స్ మాత్రమే కొనసాగుతుంది. మిగిలిన టైం అంతా చక్కగా వే ఆఫ్ గవర్నెన్స్ కొనసాగుతుంది, చక్కగా ప్రశాంతంగా దేశం ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. సో అందుకే ది సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేటువంటివి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయబడడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు కొంతమంది. బట్ క్రిటిక్స్, ఈ పర్టికులర్ సిస్టమ్ని విమర్శించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్తో ముందుకు వస్తున్నారు, ఏ కారణాలు చూపించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఈ సిస్టమ్ తీసుకురాకూడదని చెప్తున్నారు, తెలుసుకుందామా? వినండి. సో నౌ లెట్ us look at some arguments against this one nation one election system. This idea of one nation one election ని వ్యతిరేకించే వాళ్ళు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్తో ముందుకు వస్తూ ఉన్నారు చూడండి. ఒకవేళ దిస్ పర్టికులర్ సిస్టమ్, దిస్ పర్టికులర్ ఐడియా ఆపరేషనలైజ్ అయితే అకౌంటబిలిటీ ఏదైతే ఉందో అది అండర్మైన్ అవుతుంది, జవాబుదారీతనం ఏదైతే ఉందో అది అండర్మైన్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ లైక్ ఇండియా అకౌంటబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జవాబుదారీతనం, ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్గా ఉండడం అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ ఎన్షోర్స్ దిస్ అకౌంటబిలిటీ? ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎన్నికలు ఎప్పుడైతే జరుగుతుంటాయో ఫ్రీక్వెంట్గా, అప్పుడే ఇది వరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి భయం ఉంటుంది, ఒకవేళ సరిగ్గా పని చేయకపోతే ఏం జరుగుతుంది, మమ్మల్ని అధికారంలోకి దించేస్తారనే ఇది ఉంటుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. 2019 లోక్సభ ఎలక్షన్స్, బీజేపీ పార్టీ
ఎలక్టెడ్ యాజ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అట్ ద సెంటర్. బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం అనేటటువంటి జరిగింది. 2022లో కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి. కర్ణాటకలో ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీ పార్టీ ఓటమి చూడడం అనేటటువంటి జరిగింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల బీజేపీ పార్టీ అట్ ద సెంటర్ దానికి ఏమనిపిస్తుంది, ఓకే సమ్వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్, పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ అవర్ వే ఆఫ్ గవర్నెన్స్, సో హౌ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్స్ అనేటటువంటి ఇది పుడుతుంది. ఆ జాగ్రత్త అనేది వాళ్ళకి వస్తుంది. కానీ ఒకవేళ సైమల్టేనియస్గా ఎన్నికలు జరిగాయి అనుకోండి, జస్ట్ 2-3 months వాళ్ళు ఏం చేస్తారు, వస్తారు, ప్రామిసులు చేస్తారు, ఒకవేళ గెలుస్తారు, గెలిచిన తర్వాత కనుమరుగైపోతారు, కంప్లీట్గా ప్రజలకు కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అండ్ అకౌంటబిలిటీ విల్ బీ కాంప్రమైజ్డ్ ఫర్ షూర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అండ్ అండర్మైనింగ్ ఫెడరల్ ప్రిన్సిపల్స్ యాజ్ వెల్. దిస్ పర్టికులర్ ఐడియా ఏం చేస్తుంది అంటే, భారత రాజ్యాంగం క్రోడీకరించినటువంటి సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో, ఫెడరలిజం ఇస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగం. భారత రాజ్యాంగం పవర్స్ అనేటువంటివి ఒక్కరి చేతుల్లో పెట్టలా, కేంద్రం చేతుల్లో పెట్టడం అనేది జరిగింది, స్టేట్స్ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. వై? ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం విభిన్నత కలిగినటువంటి దేశం, వేరువేరు కులాలు, వేరువేరు మతాలు, వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాలు ఉన్నటువంటి వేరువేరు సంస్కృతులు ఫాలో అయ్యేటటువంటి దేశం. సో అంతా పవర్ అనేది ఒకరి చేతుల్లో పెడితే కొన్ని వర్గాల వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొన్ని ప్రాంతాల వరకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దెర్ విల్ బి రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి, మొత్తం నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద బార్డర్ డిస్ప్యూట్ విత్ చైనా ఈజ్ అ నేషనల్ ఇష్యూ. అది మన జాతీయ భద్రతకి, మన సోవరెనిటీకి భంగపాటు. ఫర్ ఎగ్జాంపుల్ ద డౌన్ ట్రెండ్ ఇన్ అవర్ ఎకానమీ, మన యొక్క ఆర్థిక వ్యవస్థ వెనకబడుతూ ఉంటే అది కూడా ఒక నేషనల్ ఇష్యూ, అది కూడా ఒక సీరియస్ ఇష్యూ. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్ బోర్డర్ మిలిటెన్సీ, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, అది కూడా ఒక నేషనల్ ఇష్యూ. కానీ కొన్ని రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎలాంటివి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో అగ్రికల్చర్ అనేటటువంటిది ఒక ఇష్యూ కింద మారచ్చు, లేకపోతే ఒక ప్రాంతంలో హెల్త్ అనేటటువంటి సీరియస్ ప్రాబ్లంగా ఉండొచ్చు, ఒక ప్రాంతంలో ట్రైబల్ వెల్ఫేర్ అనేటటువంటిది ఒక సీరియస్ ఇష్యూగా ఉండొచ్చు, ఫర్ ఒక ప్రాంతంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి ఒక సీరియస్ ఇష్యూ ఉండొచ్చు. సో ఈ రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి ట్యాకిల్ చేయబడాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారాలు ఉన్నాయని చెప్పి ఇవ్వడం అనేటువంటి జరిగింది. కానీ ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఈ రీజనల్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటి ప్రజలు ఎంత మాత్రం పట్టించుకోరు. ఓన్లీ నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దే విల్ ఓవర్ షాడో దీస్ రీజనల్ ఇష్యూస్. ఈ రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్ షాడో చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైతే నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మంచి చేకూరుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట. అండ్ డిసడ్వాంటేజ్ ఫర్ రీజనల్ పార్టీస్ యాజ్ వెల్. నేషనల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటితో రీజనల్ పార్టీస్ మనీ వైజ్ కానీ బేస్ వైజ్ కానీ పోటీ పడగలవా అంటే పడలేవు. ఎందుకంటే బీజేపీ దగ్గర ఉన్న ఫండ్స్ రీజనల్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ ఒకేలా ఉంటాయా? ఉండవు. కొన్ని రెట్లు ఎక్కువగా బీజేపీ పార్టీ దగ్గర ఉండవనేది జరుగుతుంది. సో ఒకవేళ ఒకేసారి ఎన్నికలు జరిగితే అలాంటి ఒక పెద్ద పార్టీతో ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో పోటీ పడగలవా? పోటీ పడలేవు. సో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుందా? అన్ని పార్టీస్కి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉండదు. అది కూడా ఒక ప్రాబ్లం. అండ్ ఇట్ ఈస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ యాజ్ వెల్. ప్రజాస్వామ్యానికి కూడా ఇది భంగపాటు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో ఎన్నికలు ఏవైతే ఉంటాయి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ని ప్రజల మీద రుద్దడం అనేటటువంటి చేస్తూ ఉన్నారు. ద చాయిస్ ఆఫ్ ఓటర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ అది అక్కడ అండర్మైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్రజలకు అధికారం ప్రజలు కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. లాజిస్టికల్ ఛాలెంజ్ యాజ్ వెల్. ఎలక్షన్స్కి చాలా మంది అవసరం అవుతుంది, చాలా మంది టీచర్స్ అవసరం అవుతారు, చాలా మంది అఫీషియల్స్ అవసరం అవుతారు, చాలా ఫోర్సెస్ అవసరం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బట్ వాళ్ళందరినీ ఒకేసారి కేంద్రీకృతించడం అనేటువంటిది అంత సాధ్యమా? ఇది లార్జ్ కంట్రీ లైక్ ఇండియా చాలా కష్టమని కూడా చెప్తున్నారు. అండ్ కొంతమంది పొలిటికల్ మోటివ్ అని కూడా చెప్తున్నారు. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఐడియాని ఎందుకు తీసుకొచ్చారంటే అదర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్మైన్ చేయడానికి, వాటిని ప్రజలు మర్చిపోవడానికి తీసుకురావడం అనేది జరిగిందని చెప్పి కొంతమంది చెప్పడం అనేది జరుగుతుంది. టు డిస్ట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. జస్ట్ లైక్ యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని సవరించడం కానీ, పార్టీ వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఫిరాయింపులకు పాల్పడతారు, గెలిచిన తర్వాత వెంటనే వేరే పార్టీలోకి మారిపోవడం, ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ దే నాట్ ఫేసింగ్ ఎనీ డిస్క్వాలిఫికేషన్ యాజ్ వెల్ యూజింగ్ ద లూప్ హోల్స్ ఇన్ యాంటీ డిఫెక్షన్ లా. ఫిరాయింపు నిరోధక చట్టం అంటామన్నమాట. డిఫెక్షన్స్ని వ్యతిరేకంగా డిఫెన్స్ ఏవైతే ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వాటిలో కూడా రిఫార్మ్స్ అనేటటువంటి తీసుకురావచ్చు. కానీ ఏం చేస్తున్నారు? వన్ ఎలక్షన్ వన్ నేషన్ పేరుతో వీటన్నిటిని సైడ్ లైన్ చేసేటటువంటి ప్రయత్నం అనేటటువంటి జరుగుతుంది. ఫస్ట్ ఈ ఇష్యూస్ అన్నింటినీ సాల్వ్ చేసిన తర్వాత
అప్పుడు మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఆలోచిద్దాం అని చెప్పి క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ ద ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటటువంటి ఐడియా మెటీరియలైజ్ అవ్వాలంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ ఛాలెంజెస్ అనేటువంటి ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ దీన్ని ఆపరేషనలైజ్ చేయాలంటే రాజ్యాంగాన్ని సవరణ చేయడం ఇంపార్టెంట్. సమ్ ఆర్టికల్స్ లైక్ ఆర్టికల్ 83 విచ్ టాక్స్ అబౌట్ డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఆర్టికల్ 85 రిలేటింగ్ టు డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ బై ద ప్రెసిడెంట్, ఆర్టికల్ 172 రిలేటింగ్ టు ద డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, ఆర్టికల్ 174 డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, ఆర్టికల్ 356 రిలేటింగ్ టు ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్స్. సో ఇలాంటి ఆర్టికల్స్, ఇలాంటి ఇవేవైతే ఉన్నాయో అధికారులు ఏవైతే ఉంటాయో వాటిని సవరించాలి, వాటిలో మార్పులు చేయాలి. అండ్ ఆ సవరణలు తీసుకురావాలంటే రాష్ట్రాలు అట్లీస్ట్ 50% ఆఫ్ ద స్టేట్స్ రాటిఫై చేయాలి, ఓకే చెప్పాలి. అది చాలా చాలా కష్టం, అది జరగడం చాలా చాలా కష్టం. 50% రాష్ట్రాలు కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎలైన్ అవ్వడం అనేటువంటి చాలా కష్టమని కూడా చెప్తున్నారు. అండ్ ఎందుకు ఈ అధికారులు ఏవైతే ఉంటాయో వాటిని సవరించాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఐడియా 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు అనుకోండి. మరి 2024లో మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంతవరకు ఉండాలి? 2029 వరకు తప్పకుండా ఉండాలి. కానీ 2026లో ఏం చెప్తున్నారు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకేసారి జరగాలని చెప్తున్నారు. సో 2026 కల్లా అప్పుడున్నటువంటి ఇంక్యుబెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది డిజాల్వ్ అవ్వాలి. కానీ ఇక్కడ 5 ఏళ్ళని చెప్పడం అనేది జరిగింది కదా. డ్యూరేషన్ ఆఫ్ ద హౌస్ పార్లమెంట్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో అందుకే అక్కడ సవరణలు చేయాలి. అండ్ డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ విత్ ప్రెసిడెంట్ లోక్సభని ఎలా పడితే డిజాల్వ్ చేయకూడదు. ఏదో ఒక సిస్టమ్ని కొత్తగా తెచ్చి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక సిస్టమ్ని తెచ్చి డిజాల్వ్ చేయడం కుదరదు, అలా జరగదు. దేర్ షుడ్ బి స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఈ విధంగా ఈ కొత్త సిస్టమ్తో డిజాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో అందుకు అది మార్చాలన్నమాట. 172 ఏదైతే ఉందో దాన్ని కూడా మార్చాలి, 174ని మార్చాలి. అండ్ ఒకవేళ ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారనుకోండి, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కంటిన్యూ అయితే ఆ ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పాలన ఒక్కసారిగా ఆగాలన్నమాట. కానీ ఆగిన తర్వాత ప్రభుత్వం లేకుండా పని జరుగుతుందా? గవర్నమెంట్ ఈజ్ ఎటర్నల్ ఎంటిటీ. పొలిటికల్ పార్టీస్ మారచ్చు, కానీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఫర్ ఎవర్ ఉండేటటువంటి ఒక ఇన్స్టిట్యూషన్. మరి దెన్ పీపుల్ ఎలక్ట్ చేసుకున్నటువంటి గవర్నమెంట్ ప్లేస్లో ఎవరు వస్తారు? ప్రెసిడెంట్ వస్తే ప్రెసిడెంట్ చూస్ చేసినటువంటి గవర్నర్ ఎవరైతే ఉంటారో అతను గవర్నమెంట్ని రిప్రజెంట్ చేయడం అనేది, ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ప్రెసిడెంట్ రూల్ ఎలా ఇంపోజ్ చేయాలని చెప్పి ఆర్టికల్ 356 చెప్తుంది. వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఆన్ విచ్ ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్? ఓన్లీ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ఏ పర్టికులర్ స్టేట్. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే ఉందో అది కూలిపోతే అప్పుడు మాత్రమే ఏం చేయాలి? ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి. కానీ ఇక్కడ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తామంటే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? ఆల్రెడీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో 1994 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రెసిడెంట్ రూల్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి కోర్టులో అది చాలా కాలం పాటు న్యాయ పరీక్షని ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. మరి గ్లోబల్ సినారియో, గ్లోబల్ పర్స్పెక్టివ్ అనేది ఎలా ఉంది? వేరే దేశాల్లో ఎలా ఉంది? సౌత్ ఆఫ్రికా, స్వీడన్, జర్మనీ, యూకే లాంటి పార్లమెంటరీ డెమోక్రసీస్లో ఫిక్స్డ్ టెన్యూర్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇలాంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటి పద్ధతే ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సౌత్ ఆఫ్రికాలో ఎలక్షన్స్ సైమల్టేనియస్గా జరుగుతాయి, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్కి అండ్ నేషనల్ అసెంబ్లీకి, రెండింటికి కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి. అండ్ ఈవెన్ స్వీడన్ అండ్ జర్మనీలో కూడా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ యొక్క హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్ ఎవరైతే ఉంటారో, స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ కానీ జర్మనీ యొక్క ఛాన్సలర్ కానీ ఎన్నుకోబడ్డం అనేటువంటిది జరుగుతుంది అనమాట. అక్కడ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండడం అనేటువంటి ఒకేసారి ఎన్నుకోబడ్డం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద గ్లోబల్ సినారియో. మరి బయట దేశాలు ఇలా ఉంది కదా సార్, మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు అంటే, ద వరల్డ్ ఈజ్ డిఫరెంట్, ఇండియా ఈజ్ డిఫరెంట్. ఇండియా యొక్క సోషల్ స్ట్రక్చర్ కంప్లీట్గా వేరు, ఇండియా యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ కంప్లీట్గా వేరు, ఇండియా యొక్క పొలిటికల్ స్ట్రక్చర్ కంప్లీట్గా వేరు. ఇండియా పూర్తి విభిన్నత కలిగినటువంటి దేశం. బయట దేశాలు ఫాలో అవుతున్నాయి కాబట్టి మనం కూడా ఫాలో అవ్వాలి అనే విధంగా మనం ముందుకెళ్ళాం అనుకోండి, దట్ విల్ బి ఏ రీజన్ ఫర్ డిస్ట్రక్షన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో అదొక వినాశనానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఇన్ఫోసిస్ ఫౌండర్ 70 hours a week అనేటటువంటి ఒక సజెషన్తో రికమెండేషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. దేశ యువత వారానికి 70 గంటలకు పైగా పనిచేయాలని చెప్పి ఆయన పిలుపుతో ముందుకు రావడం అనేది జరిగింది. ఎందుకంటే దానికి రీజన్ ఏమి ఇచ్చారంటే, జపాన్ లాంటి కంట్రీ World War II తర్వాత కోలుకుంది అంటే అక్కడ యువత అన్ని గంటలు పనిచేయడం వల్లే అని చెప్పడం అనేది జరిగింది. జపాన్ లాంటి కంట్రీకి అది చెల్లుతుందేమో, బట్ ఇండియా లాంటి కంట్రీకి అది చెల్లదు. ఇండియాలో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇన్ఈక్వాలిటీస్ చాలా చాలా ఎక్కువ. సమానత్వం అనేటటువంటిది ఇంకా ఒక డిస్టెంట్ రియాలిటీ ఇండియాలో అని చెప్పి మనం చెప్పుకోవచ్చు.
సో అందుకే బయట దేశాల్లో ఉపయోగిస్తున్నాం కాబట్టి మన ఇండియాలో కూడా ఉపయోగిద్దాం అనే ఆలోచనలు ఎంత మాత్రం సరైనవి కావని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అండ్ హిస్టారికలీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి సిస్టమ్ మీద చాలా బాడీస్ వేరియస్ రికమెండేషన్స్తో ముందుకు వచ్చినాయి. ఫస్ట్ దిస్ ఐడియా వాజ్ మూటెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఇన్ 1983. 1983లో ఎలక్షన్ కమిషన్ మనం ఎందుకు ఒకప్పటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతి ఏదైతే ఉందో 1967 ముందు ఉపయోగించినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచన చేయడం అనేది జరిగింది. అండ్ 170th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ కూడా కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది 1999లో. 2015లో ఏర్పాటైనటువంటి 79th పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దీని గురించి ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ద థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా, ద ప్రిన్సిపల్ థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్ 2017లో ఒక రీసెర్చ్ పేపర్ విడుదల చేస్తూ ఏ పేరుతో ఎనాలిసిస్ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వాట్, వై అండ్ హౌ అనే పేరుతో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్, కీ ఇన్సైట్స్ ఇవ్వడం అనేది జరిగింది. 2018లో లా కమిషన్ ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్తో కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఆల్ దీస్ రికమెండేషన్స్ మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేటటువంటివి మనకు క్లియర్గా అర్థమవుతాయి. ఆ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కనిపించినటువంటివి వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. సో మొత్తం మా రికమెండేషన్స్ అన్నింటినీ 3 ఆస్పెక్ట్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎలక్షన్స్ 2 సైకిల్స్లో జరగాలి. అంటే ఒకసారి లోక్సభకి అండ్ దాంతోపాటు 50% ఆఫ్ ద స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో వీటి ఎన్నికలు ఒకసారి జరగాలి. అండ్ 2.5 years తర్వాత మిగిలినటువంటి 50% ఆఫ్ ద స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎన్నికలు అనేటటువంటివి జరగాలి. ఇప్పుడున్న స్కెడ్యూల్స్ బట్టి ఈ విధంగా రాష్ట్రాలను వర్గీకరించవచ్చు. ఏ పర్టికులర్ స్టేట్స్ని లోక్సభ ఎన్నికలతో కలిపి పెడదాం, ఏ పర్టికులర్ స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ 2.5 years సైకిల్ తర్వాత పెడదాం అని చెప్పి మనం షెడ్యూల్ చేసుకోవాలి. దాని కారణంగా ఏమవుతుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో, టెన్యూర్ ఆఫ్ ద హౌసెస్ ఏదైతే ఉందో, హౌసెస్ సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కానీ అక్కర్లేదు. 50% ఆఫ్ స్టేట్స్ యొక్క ఇది తీసుకోవడం కూడా అక్కర్లేదు అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టు ఎన్ష్యూర్ కంటిన్యూటీ ఆఫ్ ద హౌస్ ఫర్ ఫుల్ 5 years, మధ్యలో డిజాల్వ్ అవ్వకుండా, మధ్యలో ఎలక్షన్స్ కండక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడకుండా, ఒకవేళ ఏ సమయంలో అయినా నో కాన్ఫిడెన్స్ మోషన్ని మన లోక్సభలో కానీ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ అపోజిషన్ పార్టీస్ మూవ్ చేస్తాయి. అవిశ్వాస తీర్మానం అంటాం. అవిశ్వాస తీర్మానం అంటే ఏంటి, ఇది అపోజిషన్ పార్టీస్ ఎందుకు ఇచ్చేస్తాయంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర సరిపడినటువంటి మెంబర్స్ లేరు ప్రజెంట్ నేను ఇప్పుడు మూవ్ చేస్తున్నటువంటి సమయంలో, వాళ్ళని బల నిరూపణ చేసుకోమనండి. అంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఓటింగ్ పెడదాం, ఆ ఓటింగ్లో వాళ్ళకి నిజంగా మెజారిటీ ఉంటే వాళ్ళే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే వాళ్ళ గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది అనేటటువంటి ఒక ప్రపోజల్ అన్నమాట. సో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఒకవేళ సక్సెస్ అయితే ఏం జరుగుతుంది, ఉన్నటువంటి గవర్నమెంట్, ఇంక్యూబెంట్ గవర్నమెంట్, ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కూలిపోవడం అనేటువంటి జరుగుతుంది. వెంటనే ఎన్నికలు అనేటువంటివి జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం కానీ లేకపోతే ముందున్న ప్రభుత్వమే ఒకవేళ పీపుల్ యొక్క మ్యాండేట్ని పొందితే అధికారంలోకి రావడం కానీ జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, దానివల్ల 5 years ఉండాల్సినటువంటి హౌస్ కాస్త ఒకవేళ 2.5 years తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేశారనుకోండి, 2.5 yearsకే కూలిపోయి 2.5 years తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఎలక్షన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఏం చేయమంటున్నారంటే జస్ట్ లైక్ ఇన్ జర్మనీలో ప్రాక్టీస్ ఇది, నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసినటువంటి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్స్ మోషన్తో కూడా ముందుకు రావాలి. అంటే మా దగ్గర సభ్యులు ఉన్నారు అని చెప్పి ముందుకు రావాలి. సో నో కాన్ఫిడెన్స్ మోషన్లో ఒకవేళ సక్సెస్ అయ్యారనుకోండి, అంటే ఇంక్యూబెంట్ గవర్నమెంట్ మెజారిటీ లేదని తెలిసిందనుకోండి, అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఒకవేళ వాళ్ళకి అధికారంలో ఉండే అర్హత లేదని తెలిసిందనుకోండి, వెంటనే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో ఉండాలి. మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఈ పొజిషన్ అనేటటువంటిది ఉండకూడదు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ బై ఎలక్షన్స్, ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్ చనిపోవడం ద్వారా కానీ లేకపోతే డిస్క్వాలిఫికేషన్ కారణంగా కానీ ఆ పర్టికులర్ సీట్ వేకెంట్ అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ బై ఎలక్షన్స్, దేశంలో ఉన్నటువంటి బై ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి సంవత్సరానికి ఒకసారి ఇది చేయాలి. సంవత్సరంలోకి టైం పెట్టుకోవాలి. ఆ టైంలో దేశంలో ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ బై ఎలక్షన్స్ ఒకప్పుడే జరగాలి, డిఫరెంట్ స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చెందినటువంటి బై ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒకేసారి జరగాలి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ గివెన్ బై వేరియస్ బాడీస్. ఇక్కడ వరకు డీటెయిల్గా పూర్తి స్థాయిలో మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏం మాట్లాడుకున్నా, ఫస్ట్ వి స్పోక్ అబౌట్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. దానికంటే ముందు బ్యాక్ స్టోరీ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. దెన్ వి మూవ్డ్ ఆన్ టు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్, అండ్ దెన్ గ్లోబల్ పర్స్పెక్టివ్ అండ్ గ్లోబల్ సినారియో ఏంటో చూసాం. అండ్ దాంతోపాటు వేరియస్ రికమెండేషన్స్ బై డిఫరెంట్ బాడీస్, వాటి గురించి కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేసాం. కంప్లీట్గా పూర్తి స్థాయిలో మీకు దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను.
మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండమ్మా. ఈరోజు ద హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాపులిజం డజంట్ హెల్ప్ పబ్లిక్ హెల్త్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. దిస్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై డాక్టర్ సి అరవింద, who is working as an assistant professor in the Department of Community Medicine, తంజావూర్ మెడికల్ కాలేజ్, తమిళనాడు. సో ఈయన చాలా ఇంపార్టెంట్ అండ్ కీ ఇన్సైట్స్తో ముందుకు రావడం అనేది జరిగింది ఆన్ పబ్లిక్ హెల్త్. ఫస్ట్ టైటిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి, జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అన్ ఇంపార్టెంట్ ఐడియాలజీ నేమ్డ్ పాపులిజం. ఇజం, whenever you see this suffix, you simply need to understand that is actually an ideology, that is a system of ideas. So populism elanti ideology anta, it is a political ideology, rajakiya siddhantam, and that emphasize the idea of the people, the idea of masses. ఎక్కువ మంది ప్రజానీకానికి ఏం కావాలో దాన్ని చేయాలనుకునేటటువంటి పొలిటికల్ ఐడియాలజీని పాపులిజంగా మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ఎస్పెషల్లీ ప్రపోర్షనల్ డెమోక్రటిక్ లైక్ ఇండియా, భారతదేశం ప్రపోర్షనల్ డెమోక్రసీని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ వ్యక్తి ఏంటి అధికారంలోకి రావడం అనేది, ఏ పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది, అవునా కాదా? సో అందుకే ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా పాపులిజం లాంటి ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ మంది జనాలు కావాలనుకుంటున్నటువంటిది, కోరుకుంటున్నటువంటిది, అది వాళ్ళ తాహతుకి ఎక్కువైనా వాళ్ళు ఆ ప్రభుత్వం భరించలేకపోయినా వాటిని ప్రామిస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రామిస్ని బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారన్నమాట. సో దిస్ ఐడియాలజీ ఆఫ్ పాపులిజం అది పబ్లిక్ హెల్త్ని ఎన్ష్యూర్ చేయడంలో ఎంత మాత్రం ఉపయోగపడదని చెప్పి మనకి మన ఆథర్ సి అరవింద ఎవరైతే ఉన్నారో ఈయన చెప్తున్నారు. సో ఒకటి జాగ్రత్తగా గమనించండి అమ్మ, పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాలంటే, ప్రజారోగ్యం ఏదైతే ఉంటుందో దాన్ని కన్సాలిడేట్ చేయాలన్నా, బలపరచాలన్నా, ముఖ్యంగా హెల్తీ పీపుల్ ఉండాలంటే 2 థింగ్స్ మీద ఫోకస్ అనేటటువంటిది ఉండాలి. ఫస్ట్ వన్, ప్రివెన్షన్ ఆఫ్ ఎ డిసీజ్. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆ వ్యక్తికి ఎటువంటి డిసీజ్ రాకూడదు. ఒకవేళ ఆ వ్యక్తి అనారోగ్యం పాలైతే, వెన్ ఈజ్ సిక్, ఆ సమయంలో అతనికి కావాల్సింది ఏంటి, ట్రీట్మెంట్ అనేటటువంటిది అవసరం. సో పబ్లిక్ హెల్త్ని మెరుగుపరచాలంటే ఏ రెండు కావాలి, ప్రివెన్షన్ ఆఫ్ ఎ డిసీజ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎ డిసీజ్. ఈ రెండు కలిసి ఒకే పాలలో ఉండాలన్నమాట, ఒకే రకంగా ముందుకెళ్తూ ఉండాలి. వెన్ ఎవర్ ఐ సే ప్రివెన్షన్ ఆఫ్ ఎ పర్టికులర్ డిసీజ్, ప్రివెంట్ చేయడానికి ప్రభుత్వాలు ఏం చేయొచ్చు, బెటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు హెల్త్ బాగుండాలంటే బెటర్ న్యూట్రిషన్ అనేది ఏదైతే ఉంటుందో అది పీపుల్కి ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు డిఫరెంట్ డిసీజెస్ గురించి, వాటి యొక్క కారణాల గురించి పీపుల్కి అవేర్నెస్ అనేటువంటిది కల్పించవచ్చు. అండ్ దాంతోపాటు డిఫరెంట్ ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే పీపుల్ యొక్క హెల్త్ని ఇంపాక్ట్ చేసే ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ, ఇవేవైతే ఉన్నాయో వాటిని బెటర్గా రెగ్యులేట్ చేయడం ద్వారా కూడా మనం డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేయొచ్చు. వెరాస్ డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కోసం ఏం చేస్తాయి గవర్నమెంట్స్, మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే డాక్టర్స్ అండ్ అదర్ హ్యూమన్ రిసోర్సెస్ పబ్లిక్ హెల్త్ కేర్ సెక్టర్లో వాళ్ళని ఏర్పాటు చేయడం కానీ, సోఫిస్టికేటెడ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్ట్రెంథన్ చేయడం వల్ల కానీ ఇలా ట్రీట్మెంట్ అనేటటువంటిది కొనసాగించు. లేకపోతే తక్కువ కాస్ట్కి ఫార్మాసిటికల్స్, మెడిసిన్ ఏదైతే ఉందో అది అందుబాటులో ఉంచడం కానీ, వీటన్నిటి ద్వారా ఏం చేయొచ్చు, ట్రీట్మెంట్ అనేటువంటిది బెటర్ చేసి పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయొచ్చు. ఇక్కడ మన ఆథర్ అరవింద ఏం చెప్తున్నారంటే, యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ పాపులిస్ట్ యాక్టివిటీస్ ద ప్రెజెంట్ డే గవర్నమెంట్స్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాయి కానీ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద అస్సలు ఫోకస్ చేయట్లేదు అని చెప్పి మన ఆథర్ చెప్పడం అనేది జరిగింది. బెటర్ శానిటేషన్ ప్రొవైడ్ చేయడంలో కానీ, న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడంలో కానీ, పీపుల్కి అవేర్నెస్ కల్పించడంలో కానీ, ఎందుకంటే వెన్ పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్, సో చాలా డిసీజెస్ని వాళ్ళే అడ్డుకుంటారు, రాకుండా వాళ్ళే కాపాడుకోగలుగుతారు వాళ్ళని వాళ్ళు, అవునా కాదా? వెన్ యూర్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇఫ్ యూ హిట్ ద జిమ్ ఆన్ డైలీ బేసిస్ యువర్ హార్ట్ విల్ బీ హెల్తీ, దెన్ వాట్ యూ విల్ డూ, యూ విల్ హిట్ ద జిమ్ ఆన్ డైలీ బేసిస్. డైలీ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే మీకు బెటర్ హెల్త్ అనేటటువంటిది ఉంటుంది అని మీరు తెలిస్తే మీరు అది ఫాలో అవ్వగలడం అనేది జరుగుతుంది. డైలీ రైట్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం
క్రియాటిన్ అండ్ కొలాజిన్ లాంటి సప్లిమెంట్స్ అనేటువంటి తీసుకుంటే మీ హెల్త్ బాగుంటుందని మీకు తెలిస్తే తప్పకుండా వాటిని మీరు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. పీపుల్కి చాలా వరకు డిసీజెస్ అవేర్నెస్ లేకపోవడం వల్లే వస్తుంది. మరి అవేర్నెస్ యాక్టివిటీస్ ఇవన్నీ కండక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే దే ఆర్ టాంజిబుల్ ఆస్పెక్ట్స్, కంటికి వెంటనే కనిపిస్తాయి, ఇమీడియట్గా కనిపించడం అనేది జరుగుతుంది. కొత్త హాస్పిటల్స్ నిర్మించడం కానీ, లేకపోతే డాక్టర్స్ని రిక్రూట్ చేయడం కానీ, ఇవన్నీ ఇంపార్టెంటే. బట్ కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మనకి ఎవరు చెప్తున్నారు, మన ఆథర్ చెప్పడం అనేది జరిగింది. ప్రివెంటివ్ మెజర్స్ మీద కూడా ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ పాలిటిక్స్ అనేటటువంటివి హెల్త్ కేర్ సిస్టంలో అన్నెసరీగా ఇంటర్వ్యూన్ అవ్వడం, అన్నెసరీగా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నష్టాలే ఎక్కువగా ఉన్నాయి కానీ లాభాలు అయితే లేవని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేటువంటిది కూడా జరుగుతుంది. పబ్లిక్ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయడం కరెక్టే. కానీ పబ్లిక్ ఆస్పిరేషన్స్తో పాటు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకి అందించడంతో పాటు ఒక ఎక్స్పర్ట్ డ్రివెన్ అండ్ దాంతోపాటు ఒక సైన్స్ డ్రివెన్ డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవాలి. ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయమైనా ఓట్ల కోసమో లేకపోతే ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసమో కాకుండా సైంటిఫికల్ టెంపర్మెంట్తో తీసుకోవాలి. ఇనఫ్ డేటా డ్రివెన్ ఇదేదైతే ఉంటుందో, రీసెర్చ్ ఏదైతే ఉందో వాటిని ఉపయోగించి తీసుకోవాలని చెప్పి మనకి ఆథర్ చెప్పడం అనేటువంటిది జరిగిందమ్మా త్రూ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. అర్థమైందా? సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ప్రతిరోజు ద హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. మనం చాలా విషయాలు మీకు పూర్తి స్థాయిలో అర్థమయ్యే విధంగా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ చెప్పడం అనేది జరుగుతుంది. బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్ కమింగ్ డేస్ ఐ విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ యాజ్ వెల్. నాకు కొద్దిగా కమిట్మెంట్స్ ఉన్నాయి వేరే ఇన్స్టిట్యూషన్స్లో, ఆప్షనల్ కమిట్మెంట్స్ అండ్ దాంతోపాటు అదర్ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి, సిలబస్ కంప్లీషన్ కమిట్మెంట్స్. సో అందుకే ఎక్కువ ఆర్టికల్స్ నేను పిక్ చేసుకోలేకపోతున్నాను. బట్ విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, ఏ వీక్ ఆర్ 10 daysలో తప్పకుండా we will definitely increase the number of articles. Meanwhile, please like these videos, explanation ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం నాన్న. బాయ్ అమ్మ.